హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే సున్నిపిండి అండి. మనం ఫేస్కి మొత్తం బాడీకి యూజ్ చేసుకోవడానికి ఇది లేడీస్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చండి. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మన అన్ని కిచెన్లో అవైలబుల్లో ఉంటాయి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. మీరు డైరెక్ట్గా మిక్సీ జార్ కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 1 కప్పు పెసర్లు తీసుకున్నానండి. పెసర్లు అంటారు. సో 1 కప్పు తీసుకున్నాను. ఇక్కడ మీరు పెసరపప్పు బదులు పెసర్లే తీసుకోండి, బాగుంటుంది. ఇక్కడ 1/2 కప్పు ఎర్రపప్పు అండి. ఎర్రపప్పే అంటారు దాన్ని, కందిపప్పు కాదు. ఎర్ర కందిపప్పు అని కూడా అంటారు కొంతమంది. సో ఇక్కడ 1/2 కప్పు శనగపప్పు అండి. 1/2 కప్పు వచ్చేసి శనగపప్పు. 1/2 కప్పు వచ్చేసి రైస్ అండి. మనం జనరల్గా ఇంట్లో అన్నం వండుతాం కదా, అదే రైస్ ఒక 1/2 కప్పు. సో నెక్స్ట్ ఏంటంటే 10-12 బాదాంలు అండి, ఆల్మండ్స్ ఉంటాయి కదా మనం తినేవి, అవి ఒక గుప్పెడు గులాబీ రేకులు అనుకోండి. అవి గులాబీ పువ్వులు తెచ్చి మనం ఇంట్లో ఆరబెట్టినవండి. అవి మీకు బయట కూడా అవైలబుల్లో ఉంటాయి, బయట కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే మనం ఈజీ కదా అది ఇంట్లో చేసుకోవడం. గులాబీ పువ్వులను తెచ్చి ఎక్కడో పేపర్లోనో దేంట్లో వేసి ఆరబెట్టామంటే అవి ఆరిపోతాయి. సో ఇవన్నీ ఏంటి అంటే మనం మంచిగా మిక్సీ పట్టాలండి. ఇప్పుడు నేను మీకు ఇవన్నీ చూపించడం అని ప్లేట్లో వేసాను, చూసారు. ఇప్పుడు మిక్సీ జార్లో వేసాను. ఇది మిక్సీ పట్టాలా. మీ జారు స్మూత్ పౌడర్ అవుద్ది అనుకుంటే మీరు జల్లించాల్సిన పని లేదండి. లేదు కొంచెం బరకగా వస్తుంది అనుకున్నప్పుడు జల్లించండి తప్పకుండా. ఎందుకంటే మనం ఫేస్కి కూడా అప్లై చేస్తాం కాబట్టి మరీ అంత బరకగా ఉండకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. సో దాన్ని జల్లించాలండి. నేను జల్లించి చూపిస్తాను ఇప్పుడు. ఇది మిగిలిపోయింది కదా, దీన్ని మీరు మళ్ళీ మిక్సీ జార్లో వేసి పడతారా లేదా ఎక్కడన్నా సపరేట్గా పెట్టుకుంటారా? దీంతో కూడా మనం ఇంకొకటి డిఐవై చేయొచ్చు అనమాట. నేను అందుకే దీన్ని ఇలాగే పక్కన పెట్టేశాను. మనం పెడిక్యూర్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది అది. సో అందుకని నేను దాన్ని అలాగే పెట్టేశాను, మళ్ళీ పట్టకుండా అనమాట. సో ఇది మన సున్నిపిండి అనమాట, బాతింగ్ పౌడర్. ఎవరికైనా యూజ్ చేయొచ్చండి, ఎందుకంటే అందులో ఏం మనకి స్కిన్కి ఏదైనా డ్యామేజ్ అయ్యే వస్తువులు ఉన్నాయా అంటే ఏమీ లేవు. మన ఫేస్ పైన ఉన్న మచ్చలు, మరకలు అన్నీ తగ్గిపోయి కలర్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా మంచి కలర్ వస్తుంది. వితిన్ 1 వీక్లో. కంపల్సరీ మీరు డైలీ యూజ్ చేయండి. 1 వీక్లో మంచి కలర్ రాకపోతే నన్ను అడగండి వచ్చి కామెంట్స్లో. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే మనం ఫేస్కి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను 1 స్పూన్ వేసాను. చాలామంది లేడీస్ ఏంటి అంటే సున్నిపిండి అంటే బాడీ మొత్తం అప్లై చేసుకుంటారు కదా, సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఫేస్ కానీ 1 స్పూన్ తీసుకున్నాను. కొంచెం పసుపు అండి, పచ్చి పసుపు వేస్తారా లేకపోతే మన కిచెన్లో ఉండే పసుపు వేస్తారా వేసి ఇది కలపడానికి మనం పాలు తీసుకున్నామండి. పచ్చి పాలు కానీ లేదా కాచి చల్లార్చిన పాలు కానీ ఏదో ఒకటి, ఎందుకంటే మరీ డ్రై కాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు వింటర్ కదా మనకి, సో ఫేస్ కానీ బాడీ కానీ డ్రై కాకుండా ఉంటుంది. ఇది ఏంటంటే ఒక 20 మినిట్స్ అలాగే తడిపి పెట్టేయండి, నానబెట్టేసేది. మీరు మార్నింగ్ టైంలో పెట్టుకుంటారా లేకుంటే మీకు టైం ఉన్నప్పుడు పెట్టుకుంటారా, ఈవినింగ్ టైంలో పెట్టుకుంటారా? సో 20 మినిట్స్ నానబెట్టి ఒకవేళ స్నానం చేసేటప్పుడు కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీ స్నానం అంతా అయిపోయింది అన్నకంటే సబ్బు పెట్టడం అవన్నీ అయిపోయాక చివర్లో ఇది పెట్టుకొని ఓ 5 మినిట్స్ అలా మసాజ్ చేయండి. ఫేస్ని కానీ బాడీని, హ్యాండ్స్, లెగ్స్ అన్నీ చేసిన తర్వాత కడిగేసుకోండి. కడిగేసిన తర్వాత మళ్ళీ సబ్బు పెట్టడం లాంటివి చేయకండి.
ఎందుకంటే అదంతా మన బాడీలోకి ఇంకాలి కాబట్టి. సబ్బు పెడితే మళ్ళీ ఏముంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో సబ్బు పెట్టి కడగకుండా అలాగే వదిలేయండి. తర్వాత ఫేస్కి బాడీ లోషన్స్ పెట్టుకుంటారా, ఫేస్ క్రీమ్స్ పెట్టుకుంటారా, లేకపోతే రోజ్ వాటర్ పెట్టుకుంటారా, అది మీ ఇష్టం అనమాట. బాడీకి అయితే బాడీ లోషన్స్ అయితే యూజ్ చేస్తారు కదా. సో అలాగా డైలీ 1 వీక్ కరెక్ట్గా యూజ్ చేయండి. మీ రిజల్ట్ ఎలా వచ్చింది మీకు నాకు కమెంట్స్లో చెప్పండి. పక్కా అంటే పక్క 100% ఐఎమ్ షూర్ మీకు కలర్లో కంపల్సరీ తేడా కనిపిస్తుంది. సో యూజ్ చేయండి ఫ్రెండ్స్. ప్రిపేర్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. ఇవన్నీ వస్తువులు మన కిచెన్లో ఉంటాయి, అవైలబుల్లో ఉంటాయి. సో 1 వీక్ యూజ్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి కమెంట్స్లో. సో వీడియో ఎలా అనిపించింది మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.